Hi everyone, welcome back to my channel. This is Shivani. Welcome to another day, another beautiful video. సో జనరల్గా నేనైతే నా లైఫ్ స్టైల్ వ్లాగ్స్, షాపింగ్ వ్లాగ్స్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్ చేస్తుంటాను. కుకింగ్ వ్లాగ్స్ ఇలా అన్నీ చేస్తుంటాను అనమాట. సో అందులో ఈరోజు అయితే కుకింగ్ వ్లాగ్ అనమాట. మొత్తం కూడా కుకింగ్ వ్లాగే. సో మీకు థంబ్నెయిల్ చూస్తేనే తెలిసిపోతుంది సో ఈరోజు వ్లాగ్ ఏంటి అనేది. సో ఈరోజు అయితే మనం దూపుడు పొత్తు బిర్యానీ అయితే చేస్తున్నాము విత్ ఫుల్ డీటెయిల్స్ అండ్ రెసిపీ మొత్తం కూడా నేను క్లియర్గా చూపిస్తున్నా. అండ్ దీని ప్రాసెస్ మొత్తం కూడా నేను ఇక్కడ చూపిస్తున్నా, బట్ నేను కాదు, మా హస్బెండ్ చేస్తున్నారు, నేను హెల్ప్ చేస్తున్నా అంతే. సో లేట్ చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫస్ట్ అయితే మేము ఇట్లా అంటే స్టవ్ మీద కూడా చేసుకోవచ్చు, బట్ ఇది ఇంకొంచెం తొందరగా అవుతుంది అని చెప్పేసి మేము సపరేట్గా పెట్టుకున్నాం అనమాట ఇట్లా. సో ఫస్ట్ అయితే ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. మేము ఇక్కడ 1 kg ఆఫ్ మటన్తో బిర్యానీ చేస్తున్నాము. 1 kg అండ్ ప్రాసెస్కి అయితే వెళ్ళిపోదాము. అండ్ దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మెయిన్ అనేవి కూడా మనం ఇక్కడైతే చూసేద్దాము వీడియోలో. ప్రాసెస్ జరుగుతున్నప్పుడే ఇది ఇంగ్రీడియంట్ మెయిన్ అట్లా అని చెప్తుంటాను. సో ఫస్ట్ అయితే మనం ఆయిల్ లైక్ గీ వేసుకోవాలి, ఓన్లీ గీ. సో గీలో మనం ఈ రైస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు వేరే ఏ రైస్తో కూడా చేసుకోవద్దు. ఇవి వచ్చేసి చిట్టి ముత్యాలు అంటారనమాట. చాలా చిన్నగా పొట్టిగా ఉంటాయి అనమాట. సో బాస్మతి రైస్ వేసుకోవద్దు, నార్మల్ రైస్ అలాంటివి ఏం చేసుకోవద్దు. మీరు దూపుడు పొత్తు బిర్యానీ కావాలి, మంచిగా అథెంటిక్లో కావాలి అనుకుంటే మాత్రం చిట్టి ముత్యాల రైస్ మాత్రమే యూజ్ చేయాలన్నమాట. అండ్ ఆల్సో ఇవి మనం గీలో ఫస్ట్ రోస్ట్ చేసుకోవాలి. సో ఇలా మనం ఈ రైస్ని ఫస్ట్ నెయ్యిలో చాలాసేపు వేపుకోవాలన్నమాట. సో అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం ఈ చిట్టి ముత్యాల రైస్ని మొత్తం కూడా మనం రోస్ట్ చేసి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మెయిన్ మసాలా అనమాట. ఈ దూపుడు పోతు బిర్యానీకి చాలా ఇంపార్టెంట్ మసాలా. ఇవన్నీ కూడా లైక్ అందరికీ తెలిసి ఉంటుంది కదా, అన్ని టైప్స్ ఆఫ్ మసాలాస్ వేసుకోవాలన్నమాట ఇందులో. సో ఇక్కడ చూపిస్తున్నా కదా, ఇవన్నీ వాడాలి. ఇలాచీ, బ్లాక్ పెప్పర్ అండ్ స్టార్ ఇలా అన్నీ వాడుకోవాలన్నమాట, అన్ని మసాలాస్. సో ఇక్కడ నేను చూపించే మసాలాలన్నీ వాడుకోండి. ఇవన్నీ కూడా మెయిన్ మసాలా అండ్ మెయిన్ మొత్తం ఫ్లేవర్ కూడా ఇదే. సో మ్యాక్సిమం అన్ని మసాలాస్ వేసుకోవాలని, అన్ని స్పైసెస్ అన్నీ వాడాలి. సో నేను ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఇవన్నీ కూడా ఇలాచీ, బ్లాక్ పెప్పర్, జాపత్రి, నట్మెగ్ ఇలా అన్నీ వాడండి. లైక్ స్టార్స్ అండ్ బ్లాక్ కార్డమమ్ అన్ని మసాలాలు వాడండి. ఎన్ని కిచెన్లో వాడే మసాలాలు ఎన్ని ఉంటాయో అన్ని మసాలాలు కూడా ఇందులో ఈక్వల్ రేషియోలో తీసుకొని, అంటే మీకు ఎలా చెప్పాలంటే ఇంకా హ్యాండ్ఫుల్ ఆఫ్ కార్డమమ్ అట్లా అన్నీ కూడా హ్యాండ్ఫుల్ తీసుకోండి. సో ఇవి కొన్ని ఉంటాయి కదా, ఈ స్టార్స్ అండ్ జాపత్రి ఇవన్నీ కూడా కొంచెం తక్కువ తీసుకోవాలి. అండ్ ఇంకా ఇవన్నీ కూడా మనం నీట్గా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. సో మొత్తం బిర్యానీకి కూడా ఓన్లీ మెయిన్ ఫ్లేవర్ ఏదైనా ఉందంటే అది మసాలా అనమాట, అది ఇదే. సో మనం ఇక్కడ వేసుకునే రేషియో బట్టే మనకి బిర్యానీ అవుట్పుట్ అనేది వస్తుంది. సో ఇవి మెయిన్గా గుర్తుంచుకొని ఖచ్చితంగా మంచిగా మసాలాలు ఏవి మిస్ చేసుకోకుండా అన్నీ వేసుకోండి. అండ్ ఇక్కడ ఇంకా మసాలాస్ యాడ్ చేస్తున్నా, మరాఠీ మొగ్గ ఇట్లా అన్నీ కూడా చెప్తున్నా కదా, కిచెన్లో ఎన్ని అయితే మసాలాలు ఉంటాయో అవన్నీ కూడా మనం మిక్సీకి వేసేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఈక్వల్ రేషియోలో మీకు తెలుస్తుంది. అండ్ ఒకవేళ మీకు మసాలా ఎక్కువ అయిపోతుంది, మేము కొంచెం తక్కువ మసాలా తీసుకుంటామన్న వాళ్ళు కొంచెం క్వాంటిటీ అనేది మసాలాని తక్కువ చేసుకోండి. బట్ మేము ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ మసాలా చేస్తున్నాం. అండ్ ఆల్సో కొంచెం మిగిలిపోతే మనం స్టోర్ కూడా చేసుకొని మంచి గరం మసాలా లాగా వాడుకోవచ్చు, దాంట్లో ఏం ఇష్యూ ఉండదు. సో ఇవన్నీ కూడా రోస్ట్ చేయకుండా అన్నీ ఇట్లానే డ్రైగా వేసేస్తున్నాము. సో ధనియాలు ఇవి కూడా మర్చిపోకండి. సో ఇదంతా హోల్ మసాలా పౌడర్ లాగా మంచిగా ఫైన్ పౌడర్ లాగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలన్నమాట.
సో ఇంకా రెడీ అయిపోయింది మన పౌడర్ అయితే. చూసారు కదా ఎన్ని వేస్తే ఎంత పౌడర్ వచ్చిందో, కొంచెం వచ్చింది అంతే. సో అట్లా చూసి వేసుకోండి. అండ్ ఇదంతా కూడా బిర్యానీలోకి వెళ్ళిపోతుంది అనమాట. కొంచెం మిగిలితే మిగులుతుండొచ్చు అంతే. బట్ మేమైతే మ్యాక్సిమం దాంట్లో సరిపోయేంత వేసుకున్నాం అనమాట. సో ఈ బిర్యానీలోకి నెక్స్ట్ మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే అది మటన్ అనమాట. సో జనరల్గా అయితే ఈ దూపుడు పోతు బిర్యానీలో గొర్రె మటన్ వేస్తారనమాట. సో అది మెయిన్ దానికి ఆ పేరు వచ్చింది. బట్ మేమైతే ఇక్కడ నార్మల్ మటన్ యూజ్ చేస్తున్నాం, అంటే మేక మటన్. సో అట్లా అది మంచిగా వాష్ చేసి పక్కన పెట్టుకోండి. అండ్ ఈ బిర్యానీలకి దాన్ని ఏమంటారు, జనరల్గా మ్యారినేట్ చేసి పెట్టుకుంటారు. అండ్ బిఫోర్ దట్ ఏం చేస్తారంటే ఆ మటన్ ఏదైతే ఉందో దాన్ని కాల్చి పెట్టుకుంటారనమాట. దాన్ని కొంచెం సేపు అట్లా నిప్పుల మీద కాల్చి అట్లా పెట్టుకుంటారు. బట్ నేనైతే ఇక్కడ మేమైతే ఏం కాల్చట్లేదు. సో అది యాక్చువల్ ప్రాసెస్ అనమాట. బట్ మనం మేక మటనే తీసుకుంటున్నాం కాబట్టి అది అంత అవసరం లేదు కాల్చడం అనేసి వదిలేసాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఇంకో మెయిన్ ఇంగ్రీడియంట్ ఏంటంటే ఆనియన్స్. జనరల్గా ఆనియన్స్ అన్ని బిర్యానీలో వేస్తాము, అన్ని కర్రీస్లో వేస్తాము. బట్ ఈ దూపుడు పోతు బిర్యానీ స్పెషాలిటీ ఏంటంటే హోల్ ఆనియన్ అట్లానే వేసేసుకుంటాం అనమాట. దాన్ని ఏం కట్ చేయకుండా ఓన్లీ దాన్ని పీల్ చేసి హోల్ ఆనియన్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా మనం అట్లనే డైరెక్ట్ వేస్తామన్నమాట. సో ఒక సర్వింగ్కి ఒక ఆనియన్ వచ్చేటట్టు అట్లా వేస్తుంటారు. సో ఇక్కడ దీని స్పెషాలిటీ ఇదే అనమాట. డైరెక్ట్ ఇంకా ఆనియన్ అట్లానే వేసేయాలి. సో కొంచెం చిన్న సైజు ఉన్నవి తీసుకొని వేసుకుంటే బెటర్. పెద్దవంటే అంత బాగుండదు. ఇంకా మనకి సాంబార్ ఆనియన్స్ ఉంటాయి కదా, అవి కూడా వేసుకోవచ్చు డైరెక్ట్ అనమాట. సో బట్ అవి ఏంటంటే ఉడికేలోపు చిట్కిపోతాయి కదా. సో అదొక్కటి ప్రాబ్లం. సో జనరల్గా అయితే ఇంత మీడియం సైజ్ కన్నా కొంచెం చిన్నగా ఉండే ఆనియన్స్ తీసుకొని ఇట్లా ఫస్ట్ గీ అండ్ ఆయిల్ మిక్స్ చేసి ఫ్రై చేసుకో. సో నెక్స్ట్ ఇంకా ఇది మొత్తం గ్రీన్స్తో అయిపోతుంది అనమాట బిర్యానీ మొత్తం. మనకి ఇక్కడ టమాటోస్ అలాంటివి ఏం యాడ్ చేసుకోము, ఓన్లీ గ్రీన్స్. సో కావాల్సిన గ్రీన్స్ అన్నీ ఇక్కడ నేను చూపిస్తున్నా. పుదీనా అండ్ కరివేపాకు, కొత్తిమీర, ఇవన్నీ కూడా మీరు చాలా మంచి క్వాంటిటీలో తీసుకోండి. లైక్ టూ కట్టలు అలా తీసుకోండి అనమాట, పెద్ద కట్టలు. సో మనం ఇక్కడ ఆనియన్స్ అన్నీ ఇట్లా బ్రౌనిష్ అయ్యాక సేమ్ అందులోనే మళ్ళీ మనం జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాము. సో మేము ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి 1 kg ఆఫ్ మటన్ అండ్ 4 glasses ఆఫ్ చిట్టి ముత్యాలు రైస్ తీసుకుంటున్నాము. మళ్ళీ చెప్తున్నా, చిట్టి ముత్యాలు రైస్ మాత్రమే తీసుకోవాలి. ఇంకా దీనికి ఏది కూడా వేరే రైస్ యూజ్ చేసుకోవద్దన్నమాట. అండ్ ఇక్కడ మనం గీ అండ్ ఆయిల్ కూడా మెన్షన్ చేసుకోవాలి ఇక్కడ, ఎందుకంటే మొత్తం గీలోనే చేస్తే అది ఏమంటారు ముఖం కొట్టేసినట్టు అయిపోతుంది కాబట్టి కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ వాటిలో ఇట్లా అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఆనియన్స్ అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయ్యాక మనం దాంట్లోనే కొంచెం టర్మరిక్ అయితే యాడ్ చేసుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కొంచెం ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాము. జనరల్గా ఈ దూపుడు పోతు బిర్యానీ ఏంటంటే ఆంధ్ర సైడ్ వాళ్ళు ఎక్కువ తింటారనమాట, ఆంధ్ర స్పెషల్ ఇది. సో మనం కొంచెం కారం ఎక్కువ తింటాం కాబట్టి తెలంగాణ సైడ్ కొంచెం ఇట్లా మేము ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటున్నాము. నెక్స్ట్ నేను ఇంతకుముందు చూపించిన గ్రీన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యాడ్ చేసుకుంటున్నాము, అంటే కొత్తిమీర, కరివేపాకు అండ్ పుదీనా అనమాట. సో ఇవే మెయిన్ ఫ్లేవర్ వస్తుంది అనమాట బిర్యానీకి. వీటిని మంచిగా ఎక్కువ క్వాంటిటీలోనే తీసుకోవాలి. నేనైతే ఇక్కడ 2 కట్టలు తీసుకున్నాను అనమాట, పెద్ద కట్టలు అనమాట. సో చిన్న ఉంటే 4 తీసుకోండి మీరు. సో అలా ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అవ్వాలి. సో ఆనియన్ చూస్తున్నారు కదా, హోల్ ఆనియన్ అట్లానే ఉంది. సో అది డిస్టర్బ్ అవ్వకుండా కలుపుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మనం కొన్ని పచ్చిమిర్చి కాటు పెట్టుకొని వేసుకోవాలన్నమాట. సో ఆ ఫ్లేవర్, ఆ కారం అనేది దిగుతుంది కాబట్టి. సో ఇలా పచ్చిమిర్చి ఇంకా అన్నీ కలిపి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అండ్
ఆనియన్స్ ఇవన్నీ డిస్టర్బ్ అవ్వకుండా అవి పొరల్లాగా ఇట్లా విడిపోకుండా ఉండేలాగా కలుపుకోవాలన్నమాట. స్లోగా స్మూత్గా కలుపుకోవాలి, లేకపోతే ఆనియన్స్ అన్నీ విడిపోతాయి కదా. సో అలా చూసి మీరు కలుపుకోండి. అండ్ నెక్స్ట్ ఇక్కడ మేము మటన్ యాడ్ చేస్తున్నాము. సో మేమైతే ఇక్కడ పచ్చి మటన్ యాడ్ చేస్తున్నాము. జనరల్గా నేను వీడియోలో స్టార్టింగ్ చెప్పినట్టు మటన్ని ఫస్ట్ అయితే కాల్చుకొని దాన్ని మళ్ళీ పీసెస్ లాగా చేసి వేసుకుంటారు. సో మనమైతే ఇక్కడ డైరెక్ట్ యాడ్ చేసుకుంటున్నాము. ఒకవేళ గొర్రె మటన్ అయి ఉంటే మీరు పెద్ద పీసెస్ తీసుకుంటే మాత్రం దాన్ని ఫస్ట్ పెద్ద పీస్ లాగా తీసుకొని దాన్ని కాల్చి వేసుకోండి. మీకు అంత ఓపిక ఉంది, టైం ఉంది అనుకుంటే మాత్రం కాల్చుకొని వేసుకోండి. ఎందుకంటే ప్రాసెస్ అయితే అదే మెయిన్గా కాల్చుకొని దాన్ని మళ్ళీ పీసెస్ లాగా చేసుకొని ఈ బిర్యానీలో వేసుకోవాలన్నమాట. ఇప్పుడు మేము డైరెక్ట్ వేసాం కదా, దాని బదులు మీరు కాల్చి వేసుకోవాలన్నమాట. సో కాల్చేటప్పుడు జనరల్ ప్రాసెస్ దానికి మటన్లో మనం కొంచెం ఉప్పు అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం కారం వేసుకొని దాన్ని కాల్చుకోవాలన్నమాట. ఆయిల్ అదంతా వేసుకొని కాల్చుకోవాలి. కాల్చుకున్న మటన్ దీంట్లో ఇప్పుడు మేము ఎప్పుడైతే వేసామో అప్పుడే ఆ మటన్ని వేసుకోవాలన్నమాట. సో అది ప్రాసెస్. అండ్ ఇప్పుడు ఇక్కడ మేము ఉప్పు అండ్ కారం యాడ్ చేసుకున్నాము. అండ్ దీనికైతే పర్టికులర్గా గల్లుప్పే యూజ్ చేయాలంట. సో అందుకని గల్లుప్పే యూజ్ చేస్తున్నాము. సో తగినట్టు వేసుకోండి, ఎందుకంటే పక్కా మెజర్మెంట్స్ అయితే నేను చెప్పట్లేదు. ఓన్లీ మనకు తగినంత, అంటే ఇంకా మీకు మీ ఇంట్లో ఎట్లా తింటారో మీకు తెలుస్తుంది కాబట్టి మీరు అంత దానికి తగ్గట్టు కారం ఉప్పు యాడ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ మెయిన్గా ఫస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ఏదైతే ఉందో అది అంతా యాడ్ చేసేసుకోవాలి. సో మొత్తం ఇంకా ప్రాసెస్ అంతా మ్యాక్సిమం ఇంకా అయిపోయినట్టే. అండ్ ఈ మసాలా అంతా కూడా మంచిగా ముక్కలకి పట్టి అది ఫ్రై అయ్యేటట్టు మొత్తం కలుపుకోవాలి. సో మెయిన్గా చాలామంది మొత్తం గీలోనే చేసుకుంటారు, బట్ మేము కొంచెం ఆయిల్ యాడ్ చేసుకున్నాము. ఎందుకంటే మొత్తం గీ అయితే చాలా ఏమంటారు ఇంకా ఎక్కువ తినాలనిపించదు కూడా. సో అందుకని కొంచెం ఆయిల్ కూడా యాడ్ చేస్తున్నాము. సో ఇట్లా ముక్కకి అంతా మంచిగా మసాలా పట్టింది, మంచి ఫ్రై అయిపోయింది, ఆయిల్ బయటికి తేలుతుంది అనుకున్నప్పుడు ఇంకా మనది కొంచెం వాటర్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. సో అట్లా అడగంటకుండా అలా ఉంటుంది కదా. సో జనరల్గా ఇట్లా మటన్ బయట వండుకునే టైం లేని వాళ్ళు కూడా కుక్కర్లో సపరేట్గా నేను ఇందాక ఏదైతే చెప్పానో లైక్ కాల్చి పెట్టుకుంటారు కదా, సో అలా కాల్చిన మటన్ని కుక్కర్లో సపరేట్గా ఉడికించుకోవాలి. సో అలా ఉడికించుకున్న దాన్ని మళ్ళీ ఈ గ్రేవీలో వేసేయాలి. ఏదైతే మనం గ్రీన్స్ మసాలా అవన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత ఆ కుక్కర్లో ఉడికించుకున్న మటన్ని ఇందులో వేసి ఇంకొంచెం సేపు బాయిల్ చేసి రైస్ వేసేసుకోవాలి. అది కూడా ఒక ప్రాసెస్ అనమాట. అది ఇంకా ఫాస్ట్ అయిపోతుంది, ఎందుకంటే మటన్ మనం కుక్కర్లో ఉడికించుకుంటాం కదా. సో తొందరగా అయిపోతుంది. ఒకవేళ మీకు టైం లేదు, తొందరగా అయిపోవాలి, లేదా ఇంటికి గెస్ట్లు వస్తున్నారు, చాలా ఫాస్ట్గా వంట అయిపోవాలి అనుకున్నప్పుడు ఆ ప్రాసెస్ని ఫాలో అవ్వండి. లేదు టైం ఉంది, మాకు చాలా టైం ఉంది అనుకుంటే మాత్రం ఇట్లా ప్రాసెస్ని ఫాలో అవ్వండి. మీ ఇష్టం, ఇంకా మీ టైంని మీ ఓపికని బట్టి. సో ఇక్కడైతే మేము వాటర్ యాడ్ చేసుకుంటున్నాము. అండ్ మటన్ మొత్తం మేము బయట ఉడకబెడుతున్నాము, లైక్ కుక్కర్లో అయితే ఉడకబెట్టట్లేదు కాబట్టి మాకు కొంచెం 1 అవర్ టైం పట్టింది. అండ్ మేము ఇక్కడ పెద్ద పొయ్యి తీసుకున్నాం కాబట్టి మాకు టైం అనేది కొంచెం మేనేజ్ అయింది. అదే మనం జనరల్ గ్యాస్ స్టవ్ మీద మన ఇంట్లో డైలీ వాడే గ్యాస్ మీద పెడితే ఇంకా ఎక్కువ టైం పడుతుంది. సో అట్లా కూడా చూసుకోండి. మాకు మొత్తం ప్రాసెస్ అయిపోయే వరకు 1 అవర్ పట్టింది. సో మటన్ అంతా మంచిగా బాయిల్ అయ్యి ఇట్లా వాటర్ అంతా ఫుల్ పైకి వచ్చి, ఆయిల్ మొత్తం పైకి వచ్చి వాటర్ ఇట్లా బాయిలింగ్ స్టేట్లో ఉన్నప్పుడు ఇంకా మంచిగా కలుపుకొని, ఇంకా మీకు రైస్ ఎంత తీసుకుంటున్నారో దానికి పడ్డే క్వాంటిటీ వాటర్ ఇంకా మొత్తం యాడ్ చేసుకోవాలి. లైక్ మేమైతే 1:2 వేస్తున్నాము. సో ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ యాడ్ చేస్తున్నాము. సో 1:2 అనమాట. సేమ్ రెగ్యులర్ బియ్యానికి కూడా మనం అంతే తీసుకుంటాం కదా, ఈ చిట్టి ముత్యాలకు కూడా అంతే అనమాట. ఓన్లీ బాస్మతికే 1:1 తీసుకుంటాము, అది నానబెట్టి ఉంటే. సో అలా దీనికి చిట్టి ముత్యాలకి 1:2 లాగా వాటర్ అన్నీ వేసుకొని దాని తర్వాత ఇంకా బియ్యం వేసేసుకున్నాము. అండ్ ఇలా బియ్యం వేసుకున్న తర్వాత ఇంకా మెయిన్ స్టెప్ ఇదైతే మర్చిపోద్దు, లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలన్నమాట. మేము ఇక్కడ 4 గ్లాసెస్ ఆఫ్
బియ్యంకి మేము 1.5 లెమన్ స్క్వీజ్ చేసుకొని వేసుకుంటున్నాం అనమాట మొత్తం జ్యూస్ కూడా. సో గింజలు రాకుండా మొత్తం మంచిగా లెమన్ జ్యూస్ అయితే పిండేసి మంచిగా కలిపి పక్కన పెట్టుకోండి. సో ఇది మేము లాస్ట్లో యాడ్ చేస్తున్నాము. జనరల్గా మీరు ఒకవేళ మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ మీరు యాడ్ చేసుకుంటే కుక్కర్లో చేసుకున్నా కూడా అక్కడ కూడా మీరు లెమన్ యాడ్ చేసి కుక్కర్లో పెట్టండి. సో కుక్కర్లో ఉడికించుకునేటప్పుడే లెమన్ యాడ్ చేసుకోండి. అండ్ ఆల్సో తర్వాత ఇప్పుడు మేము వేసే టైంకి కూడా కొంచెం వేసుకోండి. అప్పుడు కొంచెం ఇప్పుడు కొంచెం అట్లా వేసి పెట్టుకోండి. సో ఇంకా లాస్ట్ ఫైనల్ స్టెప్ అయిపోయింది. లెమన్ యాడ్ చేసుకున్నాము. ఇంకా దీన్ని మూత పెట్టి పెట్టేయడమే. అయిపోయే వరకు వెయిట్ చేయాలి ఇంకా అంతే. అండ్ దీనికి వాసన వస్తున్నట్టుంది. అప్పటి నుంచి అటు ఇటు తిరుగుతుంది. అండ్ మా ఇంట్లో పిల్లలు అండ్ ఆల్సో 1 డాగ్ని పెట్టుకొని కింద వంట వండడం అంటే అదొక పెద్ద రిస్క్ అనే చెప్తా. బట్ ఎవ్రీ టైం మేము ఇద్దరిట్లో ఎవరో ఒకరం అక్కడ ఉన్నాము. సో అందుకని సేఫ్ అనమాట. సో అస్సలు మిస్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ ఇంకా ఇక్కడ మన బిర్యానీ అయితే రెడీ అయిపోయిందనమాట. సో చూస్తున్నారు కదా ఎంత బాగా అనిపిస్తుందో. అండ్ ఈ ముక్క ఉడికిందా లేదా అని ఫస్ట్ చూసుకోండి. దాని తర్వాత కావాలి ఉడకలేదు అంటే ఇంకొంచెం సేపు పెట్టుకోండి. అండ్ అడుగంటకుండా కింద పెంకేసుకోండి. సో అప్పుడు మీకు బిర్యానీ టేస్ట్ అనేది బాగుంటుంది అడుగంటకుండా. ఒకవేళ అడుగంటిందంటే ఇంకా ఫ్లేవర్ మొత్తం మారిపోతుంది. సో ఇది మా బిర్యానీ రెసిపీ. ఎవరికైతే నచ్చిందో లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. అండ్ ఈ రెసిపీని ట్రై చేసి నాకు కమెంట్స్లో ఎలా వచ్చిందో కూడా చెప్పండి. And that's it for today guys. Please do consider subscribing and like, share and subscribe to my channel.